షిప్ యార్డ్ కూడా నాశనం అవుతుంది. ఇప్పుడు అక్కడ 10,000 కుటుంబాలు ఏమో బతుకుతున్నట్టున్నారు. వాళ్ళకి ఇది పెద్ద తలనొప్పి రోజు. వ్యాపారాలు చేయరు. రేపు పొద్దున వ్యాపారాలు చేసేవాడు కాకినాడ పోర్ట్ లేకపోతే దేశంలో పోర్ట్ ఏం లేదేంది. అవతల విశాఖపట్నం పోర్టు, రేపు పొద్దున విశాఖపట్నం పోర్టు కూడా వీళ్ళు ఇబ్బంది పెట్టారనుకోండి, ఆంధ్రాలో పోర్టు వదిలేసి పక్క రాష్ట్రం పోర్టులకు పోతాడు. ఎవరు వ్యాపారం అనుకుంటాడు బేసిక్ గా. రెండవది, ఇది అక్రమం అంటే నేను ఇందాక నుంచి చెప్తుంది అదే, లేదా మొదటి నుంచి చెప్తుంది అది. అక్రమం అనేది ఎర్రచందనం చేశారు. ఎట్లా వెళ్ళింది ఎర్రచందనం? నిషేధిత జాబితాలో లేదు కాబట్టి పోయింది, అంతే కదా. నిషేధిత జాబితాలో ఒక రేషన్ బియ్యం చేర్చు నువ్వు దమ్ముంటే. కేంద్ర ప్రభుత్వం చేత చేర్పించాలి. కేంద్ర ప్రభుత్వం ఇవాళ నిషేధిత జాబితా ఏంటంటే బియ్యంలో దాన్ని ఏమంటారు, మన బిర్యానీ రైస్ మాత్రమే నిషేధం ఉంది. అది తప్పి బాస్మతి రైస్, సారీ బాస్మతి రైస్ ఒక్కటి మాత్రమే నిషేధం ఉంది. మిగతా ఏ రకం బియ్యమైనా నువ్వు పంపించుకోవచ్చు. నువ్వు ఎక్కడి నుంచి పట్టుకొచ్చావంటే నువ్వు దానికి ఒక ఓచరు, దాని సిస్టమ్, ఎవరి నుంచి వచ్చింది ఏంటి మొత్తం లెక్క ఉంటది అక్కడ. వాడెక్కడి నుంచి కొనుక్కొచ్చాడో కూడా లెక్క ఉంటది. పబ్లిక్ దగ్గర నుంచి కొనుక్కోకూడదని భారతదేశంలో నిషేధం లేదు. నేను ఇది మళ్ళీ చెప్తున్నా. బియ్యం ఒక వ్యాపారస్తుడు ఒక ఇంటి దగ్గర నుంచి కొనుక్కోకూడదని ఎవడు బ్యాన్ పెట్టాడు? బ్యాన్ పెట్టనప్పుడు ఇంకా